వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ఇటుక బట్టీల్లో పిల్లలను బడిలో చేర్పించండి. పోషకాహారం వైద్యం అందజేస్తాం. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొలం దున్నుతూ ఉండగా ట్రాక్టర్ బోల్తా పడి యువకుడి మృతి. వెంకటాపూర్లో విషాదం. ఎన్నికల నియమావళిని కాంగ్రెస్ ఉల్లంఘిస్తుందని బీఆర్ఎస్ ఆరోపణ. ప్రజాపాలన విజయోత్సవ సభలు నిలిపివేసేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్. కరీంనగర్లో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య 4వ వర్ధంతి. నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లోని పెద్దమ్మ, వెంకట్రావుపల్లి చెక్పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ మహేష్ బిగితే. దత్తాత్రేయ జయంతి వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా జరిగాయి. కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో గుట్టపై వెలిసిన దత్తాత్రేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మధ్య మానేర్ జలాశయంతో వరదవెల్లి ముంపునకు గురై చుట్టూ నీరు చేరడంతో ఆలయం ద్వీపంలా మారింది. స్వామి ఉన్న గుట్టపైకి చేరాలంటే బోట్లో వెళ్లాల్సిందే. చుట్టూ నీటిలో గుట్టపై స్వామివారు కొలువై ఉండడంతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి జయంతి వేడుకలను నిర్వహిస్తారు. డిసెంబర్ 3న ప్రారంభమై 3 రోజుల పాటు జరిగే దత్తాత్రేయ జయంతి ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని స్థానికులు, పూజారులు తెలిపారు. దత్తాత్రేయ స్వామివారు వరద హస్తములతో ఇక్కడ వెలిశారని, అందుకే వరదవల్లి అనే పేరు వచ్చిందని నమ్ముతారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా రాహుకేతు సర్పశయన దత్తాత్రేయుడు కొలువై ఉండడం వలన ఆలయ ప్రత్యేకత. ఈ ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని, రాహుకేతు శయన అవతారంలో స్వామివారు దర్శనమిస్తున్నారు. ఇలాంటి ఆలయాలు భారతదేశంలో అరుదుగా ఉంటాయి. స్వామివారు నిద్రించిన విగ్రహంలా ఉంటుంది. పూర్తిగా పడుకొని ఉంటారు. స్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తూ ఉంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొలం దున్నుతూ ఉండగా ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. దీంతో వెంకటాపూర్లో విషాదం నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్లో పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తా పడింది. పొలంలో ట్రాక్టర్ ఉల్టా పల్టా పడడంతో డ్రైవింగ్ చేసిన గడ్డం జితేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెనుకున్న కేజీ వీల్ ఊడిపోవడంతో ట్రాక్టర్ బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. కరీంనగర్లోని శాతవాహన విశ్వవిద్యాలయం అన్యోన్య బాలికల వసతి గృహంలో రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరాన్ని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమేష్ కుమార్ ప్రారంభించారు. డాక్టర్ రజనీ ఆధ్వర్యంలో వైద్యులు 450 మంది విద్యార్థినులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటే వారు చదువుపై శ్రద్ధ పెట్టగలరని, తద్వారా మంచి మార్కులు సాధించుకుని ఉన్నత ఉద్యోగాలు సంపాదించుకోవచ్చని వైద్య శిబిరం నిర్వహించినట్లు వైస్ ఛాన్సలర్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య 4వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లో అధికారులు నివాళులర్పించారు. కలెక్టరేట్లో రోషయ్య చిత్రపటానికి కలెక్టర్ పమేలా సత్పతితో పాటు పలువురు అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా, ఆర్థిక మంత్రిగా ప్రజల మన్ననలు పొందారని తెలిపారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కరీంనగర్కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు ఆవాల సరోజ మృతి చెందారు. వయోభారంతో గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సరోజ మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో పాటు పలువురు నాయకులు విచారం వ్యక్తం చేస్తూ ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సూడా చైర్మన్ నరేందర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ సరోజ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా అంజని మహిళా సూపర్ మార్కెట్ అధ్యక్షురాలుగా పనిచేసి సుమారు 4 దశాబ్దాలుగా కాంగ్రెస్లో పనిచేశారని తెలిపారు. సరోజ మరణం పార్టీకి తీరని లోటని పార్టీ నాయకులు సంతాపం ప్రకటించారు. అదేవిధంగా మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ తండ్రి మెండి శంకరయ్య మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ తండ్రి మెండి శంకరయ్య మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలిపారు. కోరుట్ల శ్రీ సాయిరామ దేవాలయంలో దత్త జయంతిలో భాగంగా ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు, ఉత్సవ మూర్తికి తైలాభిషేకం నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సాయిరామ దేవాలయంలో దత్త జయంతి ఉత్సవాల్లో భాగంగా నవంబర్ 27 నుండి మొదలుకొని డిసెంబర్ 4 గురువారం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం 9 గంటలకు నిత్య మండపారాధన, దత్త పారాయణ హోమం, ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు, అనంతరం ఉత్సవమూర్తికి తైలాభిషేకం నిర్వహించారు. కుంకుమార్చన మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సాయినాథుని విశేష హారతి, తీర్థ ప్రసాద వితరణ అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గత వారం రోజుల నుండి జరుగుతున్న దత్త జయంతి ఉత్సవాల్లో భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులయ్యారని, భక్తులకు స్వామివారి దర్శనం వల్ల కుటుంబం అంతా మంచి జరుగుతుందని, దత్త జయంతి ఉత్సవంలో
భాగంగా ఉత్సవమూర్తికి భక్తులచే తైలాభిషేకం నిర్వహించడం వల్ల ఆ దత్తాత్రేయ స్వామి దయ ఎల్లవేళలా ఉంటుందని ఆలయ అర్చకులు శివపురం వినయ్ శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవ విగ్రహాలకు అభిషేకాలు నిర్వహించి సామూహిక లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం, కుంకుమార్చన వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కె కాంతారెడ్డి అర్చక బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రమేష్, శివపురం వినయ్ శర్మ, ఆలయం ఈవో కాంతారెడ్డి, ఆలయ చైర్మన్ బాలే నర్సయ్య, గడ్డం కిరణ్, నేమూరి భూమయ్య, పెంట అరవింద్, అల్లే సదాశివ్, నిమ్మల శ్రీనివాస్, రాచకొండ దేవరాజం, కోటగిరి నాగభూషణం, చిరువేరి విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ధర్మపురిలో దత్త జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోదావరి గలగలల సవ్వడి ఓవైపు, పచ్చని చెట్లు మరోవైపు, వామభాగంలో అవదుంబర వృక్షం, తూర్పున ఉదయించే ఉదయభాను లేత కిరణాలు స్వామిని స్పృశించే విధంగా నిర్మాణమైన ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని పంచే అపరూప ప్రాచీన దత్త క్షేత్రమైన ధర్మపురి శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో దత్త జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. మార్గశిర పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. సంకల్ప పూజలు, కలశ గణపతి పూజ, లఘు రుద్రాభిషేకం, అష్టోత్తర శత నామార్చనలు, ధూపం, దీపం నివేదన, సప్తహారతులు సమర్పించారు. గురుచరిత్ర పారాయణం, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. దత్త జయంతి సందర్భంగా పెద్ద సంఖ్యలో క్షేత్రవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో దత్తాత్రేయ స్వామి ఆలయానికి విచ్చేసి ఆలయంలోని మేడి చెట్టు ప్రదక్షిణలు చేసి దీపం వెలిగించి పూజలు నిర్వహించారు. శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తుల గురుచరిత్ర పారాయణాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. అనసూయాత్రి సంభూతం అని చెప్పాను కదా, అనసూయాదేవిని వీళ్ళు కోరుకున్నటువంటిది. మీరు పూర్తి దిగంబరంగా అంటే నగ్నంగా మాకు మహాప్రసాదాన్ని ఇస్తే మేము పుచ్చుకుంటామన్నప్పుడు ఆమె వీళ్ళను చిన్న బాలకులుగా చేసి నగ్నంగా ఆమె భిక్షాటనం భిక్షను ప్రసాదించి ఈ విధంగా కూడా దిగంబరుడు అనే అవతార పురుషుడు అనే ఒక నామ ప్రకటన కూడా జరిగింది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన విజయోత్సవ సభలను వెంటనే నిలిపివేసే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికల కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ విజయోత్సవ సభలు నిర్వహిస్తున్న సోయిలేని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వారు రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంటే విజయోత్సవ సభలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. నిన్న హుస్నాబాద్లో జరిగిన విజయోత్సవ సభకు గ్రామీణ ప్రాంతాల నుండి ప్రజలను తరలించడం, స్కూల్ పిల్లల్ని తరలించడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటిని నెరవేర్చకుండా విజయోత్సవ సభలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విజయోత్సవ సభల పేరిట ఎన్నికల సభ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలను నెరవేర్చి విజయోత్సవ సభలు నిర్వహించుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ స్పందించి విజయోత్సవ సభలను నిలిపివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. రెడ్డి గారు రావడం, మరి ఈ నేపథ్యంలో వారు అది ఎన్నికల ప్రచార సభనే తలపిస్తూ ఉంది. యాక్చువల్గా గత నెల 26 నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలవుతుంది. ఎన్నికల కోడ్ అమలవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన అర్బన్ ఏరియాను ఎన్నుకొని, మున్సిపాలిటీస్ అర్బన్ ఏరియాలను ఎన్నుకొని అక్కడ తన డైరెక్ట్గా ఎన్నికల ప్రచార సభను నడుపుతున్నాడు. దానికి అధికారులు కూడా అటెండ్ అవుతున్నాడు. కలెక్టర్లు, ఇతర అధికారులందరూ కూడా అట్లాంటి సభలకు అటెండ్ అవుతున్నారు. కరీంనగర్లో చివరి విడత నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించారు. భారీ పోలీసు బందోబస్తు నిర్వహించామని సిపి గౌస్ ఆలం తెలిపారు. కరీంనగర్ జిల్లాలో జరిగే చివరి విడత నామినేషన్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని, ఎన్నికలు సజావుగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని కరీంనగర్ సిపి గౌస్ ఆలం అన్నారు. కరీంనగర్ జిల్లా వీనవంక మండలం చల్లూరు, కోర్కల్, వీనవంక గ్రామాల్లోని నామినేషన్ కేంద్రాలను సిపి గౌస్ ఆలం పరిశీలించారు. స్థానిక పోలీసులకు తగు సూచనలు చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. థర్డ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎలక్షన్కి సెకండ్ డే ఆఫ్ నామినేషన్ 5 మండలాల్లో జరుగుతుంది. హుజూరాబాద్ డివిజన్లో ఉన్న 5 మండల్స్ అన్ని వీనవంక, హుజూరాబాద్, జమీగుంట, రెండకుంట, సైదాపూర్ టోటల్ 31 నామినేషన్ సెంటర్స్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు జరిగింది. కాకుండా ఈరోజు ప్రతి మండల్లో ఉన్న క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్ చూస్తున్నాం. దీనికి బందోబస్తు ప్లానింగ్ జరుగుతుంది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ కోసం కూడా డైలీ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీ జరుగుతుంది.
డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ కూడా రెడీ అయింది. అండ్ ఈసారి ఆల్ 3 ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ విల్ ఎన్షూర్ పీస్ఫుల్. ఇటుక బట్టీలోని పిల్లలను బడిలో చేర్పించాలని, పోషకాహారం, వైద్యం అందజేస్తామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గంగాధర మండలం గట్టు బూత్కూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వలస కార్మికుల పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తరగతి గదిని కలెక్టర్ ప్రారంభించారు. 42 మంది వలస కార్మికుల పిల్లల్ని గుర్తించి విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. ఈ సందర్భంగా తరగతి గదిలోని చిన్నారులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వివిధ భాషల్లో పలుకరించి చదువు, స్వస్థలం, కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వలస కార్మికుల పిల్లలందరినీ గుర్తించి వారికి సమీప పాఠశాలలో ప్రత్యేక తరగతి గదిలో విద్యాబోధన చేస్తున్నామని తెలిపారు. గత ఏడాది సుమారు 500 మంది విద్యార్థులను పాఠశాలలో చేర్చి చదువు చెప్పించామన్నారు. ఈ సంవత్సరం కూడా మరిన్ని పాఠశాలల్లో ఈ పిల్లల కోసం ప్రత్యేక తరగతి గదులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలకు వచ్చే పిల్లలందరికీ మధ్యాహ్న భోజనం, పోషకాహారం అందిస్తామని తెలిపారు. ప్రత్యేక మెడికల్ క్యాంపుల ద్వారా వారి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తామన్నారు. వలస కార్మికుల పిల్లల కోసం ఏర్పాటు చేసే పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఇటుక బట్టీలో యజమానులతో మాట్లాడి పాఠశాల వరకు రవాణా సదుపాయం ఉండేలా చూడాలని సూచించారు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లోని పలు నామినేషన్ సెంటర్లను జిల్లా ఎస్పీ మహేష్ బిగతే ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధుల్లో ఉన్న సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే గ్రామ పంచాయతీలకు, వార్డులకు 3వ విడత నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగిందని, నామినేషన్ ప్రక్రియకు అనుగుణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. సర్పంచ్ ఎన్నికల సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి 24/7 పర్యవేక్షణ కొనసాగిస్తూ అక్రమ మద్యం, డబ్బు రవాణాను అడ్డుకునేందుకు ప్రతి వాహనాన్ని చెక్పోస్టుల వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతుందని, దీనిలో భాగంగా పోలీసు సిబ్బంది గ్రామాలను తరచూ సందర్శిస్తూ ఎన్నికలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై ఇప్పటికే ఒక కేసు నమోదు చేసినట్లు తెలిపారు. జిల్లాలో అక్రమ మద్యం తయారీ, రవాణా, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించగా 20 కేసుల్లో 209 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకోవడం జరిగిందని, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 158 కేసుల్లో 657 మందిని బైండ్ ఓవర్ చేసినట్లు తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్లోని కాంగ్రెస్ నాయకులతో అర్బన్ డీసీసీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్ అత్యవసర సమావేశం నిర్వహించారు. నూతనంగా నియమించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యం పదవీ బాధ్యతలు రేపు స్వీకరిస్తున్న సందర్భంగా ఘనంగా స్వాగతం పలకాలని నిర్ణయించారు. ఓట్ చోరీపై ప్రతి బూత్ నుంచి 100 సంతకాల సేకరణ చేయాలని నిర్వహించారు. సమావేశంలో ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, మహిళా కాంగ్రెస్, బీసీ సెల్, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్లో మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య 4వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. కరీంనగర్ జిల్లాలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కంకనాల అనిల్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూడా చైర్మన్ నరేందర్ రెడ్డి హాజరై రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రోషయ్య రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా పదవులు చేపట్టి పదవులకే వన్నె తెచ్చాడని, ఆయన సేవలను కొనియాడుతూ ఆయన చూపిన బాటలో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రవణ్ నాయక్, కోర్వి అరుణ్ కుమార్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, సలీముద్దీన్, అబ్దుల్ రెహమాన్, అనిల్, కోడూరు రవీందర్ గౌడ్, దన్నా సింగ్, మామిడి సత్యనారాయణ రెడ్డి, హసీనా, కుంబల రాజ్ కుమార్, మద్దసాని క్రాంతి, సిరిపురం నాగప్రసాద్, నేతికుంట యాదయ్య పాల్గొన్నారు. ప్రజా భద్రత, విపత్తు ప్రతిస్పందన, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ వంటి విభాగాల్లో హోంగార్డుల సేవలు అభినందనీయమని అన్నారు. ప్రజా భద్రత, విపత్తు ప్రతిస్పందన, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణ వంటి విభాగాల్లో హోంగార్డులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హోంగార్డ్ రైజింగ్ డే వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్ కుమార్, సైదులు, వేణు పాల్గొన్నారు. హిల్ట్ పాలసీ మీద బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. నిరుద్యోగుల పొట్ట కొట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు. ఢిల్లీ మొత్తం కాలుష్యంతో నిండిపోయిందని, హైదరాబాద్కు అలాంటి పరిస్థితి రాకూడదని సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ పాలసీని తీసుకువచ్చారన్నారు. ఇది ఒక గొప్ప పాలసీ అని మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. ఈ పాలసీ వల్ల ప్రజలకు అందుబాటులోకి భూముల ధరలు వస్తాయని చెప్పారు. పరిశ్రమలు హైదరాబాద్ నడి ఒడ్డున ఉండడం వల్ల కాలుష్యం పెరిగిపోతుందన్నారు. అందుకే ఓఆర్ఆర్ బయటకు తరలించి వాటి స్థానంలో రెసిడెన్షియల్ ఏరియా చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇది పూర్తిగా నిష్పక్షపాతంగా చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ నేతలు గత 10 ఏళ్లలో హైదరాబాద్ను దోచుకుంటుంటే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీఎం ఒక సామెతలాగా మాట్లాడిన వ్యాఖ్యల్ని పట్టుకొని రాద్ధాంతం చేస్తున్నారన్నారు. కులం మతం లేకుండా బీజేపీ వాళ్లకు పూట కూడా గడవదని విమర్శించారు. డీసీసీల ఎంపిక విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 1232 ఇండిగో ఎయిర్లైన్స్ విమాన సర్వీసులు రద్దయిన నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
గురువారం అర్ధరాత్రి సౌదీ అరేబియాలోని మదీనా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ఇండిగో విమానంకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పైలట్లు గుజరాత్లోని అహ్మదాబాద్లో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కాగా ఆ ఫ్లైట్లో మొత్తం 180 మంది ప్రయాణికులతో పాటు 6 సిబ్బంది ఉన్నారు. శుక్రవారం ఉదయం సుమారు 7 గంటల సమయంలో అహ్మదాబాద్లో సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఆ విమానాన్ని ఎయిర్పోర్ట్ సిబ్బంది ప్రత్యేక బేలోలో ఉంచి బాంబు స్క్వాడ్, గుజరాత్ ఏటీఎస్, సిఐఎస్ఎఫ్ బృందాలు పూర్తిగా తనిఖీలు చేశాయి. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువు దొరకలేదని వారు వెల్లడించారు. త్వరలో విమానం హైదరాబాద్ కు బయలుదేరే అవకాశం ఉంది. తెలంగాణ సెంటిమెంట్ తో భారత రాష్ట్ర సమితి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దేవుళ్ల విషయంలో సీఎం రేవంత్ చెప్పిన సామెతను రాజకీయం చేయడం తగదని చెప్పారు. కొనిజేటి రోషయ్య, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒక ప్రాంతానికి చెందిన వారు కాదు, ఈ దేశానికి వారు సంపద. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెడితే తప్పేంటి? భారత రాష్ట్ర సమితి కోసమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు. హెల్త్ పాలసీ ద్వారా హైదరాబాద్లో సామాన్యులకు భూముల ధరలు అందుబాటులోకి వస్తాయి. కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్ మారుతుంది. అవినీతికి అలవాటు పడిన కేసీఆర్ కుటుంబానికి మా ప్రభుత్వం ఏం చేసినా అవినీతి అంటూ ఆరోపణలు చేయడం అలవాటుగా మారింది అని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘనంగా దత్తాత్రేయ జయంతి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. ఇటుక బట్టీల్లో పిల్లలను బడిలో చేర్పించండి, పోషకాహారం వైద్యం అందజేస్తాం. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేరా సత్పతి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొలం దున్నుతూ ఉండగా ట్రాక్టర్ బోల్తా పడి యువకుడి మృతి, వెంకటాపూర్లో విషాదం. ఎన్నికల నియమావళిని కాంగ్రెస్ ఉల్లంఘిస్తుందని బీఆర్ఎస్ ఆరోపణ. ప్రజాపాలన విజయోత్సవ సభలు నిలిపివేసేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్. కరీంనగర్లో మాజీ ముఖ్యమంత్రి కొనిజేటి రోషయ్య 4వ వర్ధంతి, నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లోని పెద్దమ్మ, వెంకట్రావుపల్లి చెక్ పోస్టులను తనిఖీ చేసిన ఎస్పీ మహేష్ బిగితే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.